చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? సైన్స్ పరంగా చూసినట్టయితే ఒక రోజు మనం ఊహించినట్టే ఒక మనిషి చివరి శ్వాస తీసుకుంటాడు. గుండె ఆగిపోతుంది, రక్త ప్రసరణ తగ్గిపోతుంది, మెదడుకి ఆక్సిజన్ అందదు. కొన్ని సెకన్లలో మన గొంతు గట్టిపోవడం, శ్వాస ఆగిపోవడం మొదలవుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం గుండె పూర్తిగా ఆగిన 5-10 నిమిషాల తర్వాత మెదడు కూడా తన పని ఆపేస్తుంది. ఇదే సమయంలో చాలామంది లైట్ చూశాం, టన్నెల్లో వెళ్తున్నట్టు అనిపించింది అని చెప్పే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ రిపోర్ట్ చేశారు. మరణం ప్రకటించిన తర్వాత శరీరంగా మారిపోతుంది. మొదట శరీరం చల్లబడి, మసల్స్ కాస్త గట్టిపడి, కొన్ని గంటల తర్వాత మళ్లీ సాఫ్ట్ అవుతుంది. లోపల ఉన్న బాక్టీరియా మన ఇంటెస్టిన్స్ నుంచి బయటకు వచ్చి అవయవాలను బ్రేక్ డౌన్ చేసి చివరకు మన శరీరం గ్యాస్, ద్రవాలు, సాల్ట్లుగా మారిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా మన బాడీ నేచర్లో మిక్స్ అయిపోతుంది. ఆత్మ శరీరాన్ని విడిచే క్షణంలో ఏం జరుగుతుందో హిందూ పురాణం ప్రకారం చూద్దాం రండి. శాస్త్రం శరీరం గురించి మాట్లాడితే మన పురాణాలు ఆత్మ గురించి మాట్లాడుతాయి. గరుడ పురాణం, ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం గుండె ఆగిన కొద్దిసేపటికే మన ఆత్మ శరీరం నుంచి బయటికి వస్తుంది. మొదటి కొన్ని గంటల పాటు ఆత్మకు గందరగోళం, షాక్ లాంటి ఫీలింగ్ ఉంటుందని చెబుతారు. తనే చనిపోయిన శరీరాన్ని ఇంట్లో ఏడుస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ ను చూసి బాధపడుతుందని పురాణాల్లో చెప్పబడింది. హిందూ శాస్త్రాల ప్రకారం 13 రోజుల పాటు ఆత్మ తన సన్నిహితుల దగ్గరే ఉంటుందని నమ్మకం. ఈ సమయంలో చేసే అంత్యక్రియలు, పిండ ప్రదానాలు, తర్పణాలు ఇవన్నీ ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఇవ్వడానికి, దానికి ఎనర్జీ ఇవ్వడానికి అని గరుడ పురాణం వివరిస్తుంది. ఆత్మ బొటనవేలు సైజులో ఉన్న సూక్ష్మ శరీరం ధరించి యమలోకానికి ప్రయాణం మొదలు పెడుతుందని చెబుతారు. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ యమధర్మరాజు వద్దకు వెళ్లాలి. ఆ ప్రయాణం సులభం కాదు అని అంటారు. 86,000 యోజనాల దూరం ప్రయాణమంటూ వివరాలు ఉన్నాయి. మధ్యలో వివిధ నదులు, పట్టణాలు, శిక్షాస్థలాలు ఉంటాయని పురాణాలు చెబుతాయి. అందుకే కుటుంబ సభ్యులు చేసే పిండదానం, నీరు దానం వంటివి ఆత్మకు ఆ ప్రయాణంలో ఆహారం, రక్షణలాగా పనిచేస్తాయని నమ్మకం. యమధర్మరాజు ముందు మన జీవితం మొత్తం ఒక అకౌంట్ బుక్ లాగా తెరుచుకుంటుందని చెబుతారు. చేసిన పాపాలు, పుణ్యాలు అన్నీ లెక్కపెడతారు. పాపాలు ఎక్కువైతే వివిధ నరకాల్లో కష్టాలను అనుభవించాలి, పుణ్యాలు ఎక్కువైతే స్వర్గానుభవం లభిస్తుంది. ఒక రకంగా చూస్తే మన ప్రతి కర్మకు ఒక లెక్కింపు ఉంటుంది. అదే కర్మఫలం అని హిందూ తత్వం చెబుతోంది. ఇప్పటి వరకు మరణం తర్వాత ఆత్మ చేసే ప్రయాణం గురించి చూశాం కదా. ఇప్పుడు పెద్ద కాన్సెప్ట్ పునర్జన్మ, కర్మ, మోక్షం గురించే మాట్లాడుకుందాం. హిందూ తత్వశాస్త్రం ప్రకారం మన ఆత్మకి ఒక జన్మతో స్టోరీ ముగిసిపోదు. ఈ శరీరం మాత్రమే ఒక డ్రెస్ లాంటిది. ఆత్మ మాత్రం చాలాసార్లు జన్మించి చనిపోతూ ఒక లాంలో ఉంటుంది. మన జీవితంలో చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పనిని కర్మ అంటారు. మంచి కర్మలకి మంచి ఫలితం, చెడు కర్మలకి కఠినమైన ఫలితం. ఇవి ఇప్పుడే కాకపోయినా తర్వాత జన్మల్లో కూడా మనల్ని ఫాలో అవుతాయని హిందూ శాస్త్రాలు చెబుతాయి. మనం ఈ జన్మలో ఎక్కడ పుడతాం, ఎలాంటి హెల్త్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా గత జన్మలలో చేసిన కర్మలకి లింక్ అని కర్మ సిద్ధాంతం చెబుతుంది. ఈ జన్మలో బాడీ ఫినిష్ అయిన తర్వాత ఆత్మ ఒక్కసారిగా డిసప్పియర్ కాదు. ముందు చెప్పుకున్నట్టే తన కర్మల బ్యాలెన్స్ బట్టి సటిల్ లోకాలలో కొంతకాలం అనుభవాలు తీసుకుంటుంది. తరువాత మళ్లీ తగిన గర్భంలోకి ప్రవేశించి కొత్త జన్మ మొదలు పెడుతుంది. దీనినే సంసారం చక్రం లేదా జనన మరణ చక్రం అంటారు. అదేలో లేదా అదే వ్యక్తులతో మళ్లీ డిఫరెంట్లో కలుసుకునే పాసిబిలిటీ ఉందని కూడా కొంతమంది ఆధ్యాత్మిక ఆచార్యులు చెబుతున్నారు. అయితే ఈ చక్రం నుండి ఫ్రీ అవడం కూడా పాసిబుల్ అని హిందూ తత్వం చెబుతుంది. మన అసలు స్వరూపం శరీరం కాదు, ఆత్మ. ఆ ఆత్మ పరబ్రహ్మంతో ఒక్కటే అన్న రియలైజేషన్ వచ్చి లోభం, ద్వేషం, అహంకారం లాంటి బంధాలన్నీ గ్రాడ్యువలీ తగ్గితే దానినే మోక్షం లేదా విముక్తి అంటారు. మోక్షం పొందిన తర్వాత ఆత్మకి మళ్లీ పుట్టాలి, చనిపోవాలి అన్న కంపల్షన్ ఉండదని శాస్త్రాలు వివరిస్తాయి. అందుకే అనేక గురువులు ఒక పాయింట్ మీద ఇన్సిస్ట్ చేస్తారు. మరణం తర్వాత ఏమవుతుందో కంటే నువ్వు బతికున్నప్పుడు ఎలా బ్రతుకుతున్నావో ముఖ్యమని. ప్రేమతో, నిజాయితీతో, సేవాభావంతో చేసిన ప్రతి పని నీ ఫ్యూచర్ జన్మల్ని, నీ ఆత్మయాత్రని బ్రైట్ గా డిజైన్ చేస్తుందని కర్మ సిద్ధాంతం మనకు చెప్పే మెయిన్ మెసేజ్ ఇదే. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీ ఇంటికి వస్తా.